సార్ నాకేమవుతుంది? తీసుకోండి మేడం. ఆ బంగారీతో కలిసి ఈ షోలో గెలుద్దామనుకుంటున్నావా? నువ్వు ఎలా గెలుస్తావో నేను చూస్తాను. రవి, ఈ ఒక్క రౌండ్లో గెలిస్తే సరిపోదురా, లాస్ట్ రౌండ్లో కూడా గెలిచి నువ్వే ఈ చెఫ్ ఆఫ్ వైజాగ్ అవార్డు తీసుకోవాలరా. అది కాకుండా నువ్వు ఫస్ట్ రౌండ్లో అదరగొట్టావు చూసావా? అది చూసా గౌతమ్ గడు వణికిపోయాడు. ఈజీగా గెలిచేద్దాం. బేబ్, ఇదిగో జ్యూస్. ఇప్పుడెందుకు శామ్? టైర్డ్గా ఉంటావు, జ్యూస్ తాగు. వద్దు శామ్. నా కోసం ఆశగా తీసుకొచ్చాను బేబీ, తాగు. తాగు మామ, ఊరికే గొడవ పడమేంట్రా? నువ్వు తాగుతావా, నన్ను తాగమంటావా? ఇదిగో నాకేది మరి జ్యూసు. నీకు తర్వాత ఇస్తాను. కేడి ఏంట్రా? రవి సార్, బ్రేక్ అయిపోయింది, షో స్టార్ట్ చేయాలి, రండి. సరే సరే మామ, ఆల్ ది బెస్ట్. అద్దరే కొట్టేసాయి. నువ్వు వెళ్ళి నాకు జ్యూస్ తీసుకురా, అక్కడే చూస్తున్నావు, వెళ్ళు. ఇప్పుడు మన షోలో లాస్ట్ రౌండ్ జరగబోతుంది. ఈ రౌండ్లో టాస్క్ ఏంటి అంటే మనసుని హత్తుకునే పల్లెటూరి వంట. అది చేసి ఎవరు ఇంప్రెస్ చేస్తారో వాళ్ళే ఈ షోలో విన్నర్. మీరు చేసే ఏ డిష్ అయినా మీ లైఫ్తో కనెక్ట్ అవ్వాలి. చూసే ఆడియన్స్ అండ్ మన జడ్జెస్ మనసు టచ్ చేయాలి. ఏ డిష్ అయినా నాకు ఓకే. ఐఎమ్ ఆల్ ఏరియాలో కింగ్. అద్దరు కొట్టేస్తాను అంతే. ఎవరితో పోటీ పడుతున్నారు? ఈ రవితోనే సవాలా? షో వదిలి పారిపోవాలి వీడు. ఏయ్, ఏంట్రా చూస్తున్నావు? షో అయిపోగానే నువ్వు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేటట్టు చేయకపోతే చూ. సార్, రవి సార్, నా రివ్యూ గురించి తప్పుగా మాట్లాడతావా? రవి సార్, సార్ ఏం చేస్తున్నారు సార్? తాగున్నారా? ఎవరు తాగింది? నేను జ్యూస్ మాత్రమే తాగాను. నీకేంటి పిచ్చి కింద? ఈయన మాట ముఖం ఏదే కరెక్ట్గా లేదే. మేడం రెడీయా? 1 మినిట్. నేను ఇంకా రెడీ కదా? నాతో రండి. ఇక్కడికి. అరే ఏయ్, వాళ్ళిద్దరూ ఏదో సీరియస్ గా డిస్కస్ చేసుకోవటానికి వెళ్ళారనుకుంటా. వెయిట్ చేద్దాం. ఇక్కడ తీసుకెళ్తున్నావు నన్ను? ఊరికి మాట్లాడకుండా ఇలా రండి. ఏం చేస్తున్నావు బంగారే? ఏం చేస్తున్నావు? అరే ఎందుకని మొహం మీద నీళ్ళు కొడుతున్నావు నువ్వు? ఇవన్నీ ఏవి? ఇవి ఎన్ని వేళ్ళు చెప్పండి. బంగారి, ఇదో నా కోపం తెప్పించొద్దు నువ్వు. తాగొచ్చిన వాళ్ళని ఇలాగే అడుగుతారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇదే మీరు ఝాన్సీ ఫుడ్స్ ని కాపాడే లక్షణమా? సార్, వాళ్ళు ఏ డిష్ చేయమంటున్నారో మీకు తెలుసా? ఏదో పల్లెటూరు వంట అన్నారు. ఏదో ఒకటి చేసేద్దాంలే. ఏదో ఒకటి చేసేద్దామా? అలా అంతా చేసి గెలవలేము. మనం చేసే డిష్ లైఫ్ తో కనెక్ట్ అవ్వాలి అని చెప్పారు, విన్నారు కదా? అదే చాలా ముఖ్యం. మీరు రాగి సంగటి చేయండి. వాట్? రాగి సంగట?
ఏంటి నువ్వు నాన్ సెన్స్ లాగా మాట్లాడుతున్నావు? అదేమైనా పెద్ద డిషా? నువ్వు చెప్పిందంతా నేను చేయలేనులే. దానికి మించి నాకు ఆ డిష్ చేయడం అస్సలు తెలీదు. ఏంటి, నేను ఒక రౌండ్లో గెలిచాను కదా, ఇంకో రౌండ్లో నన్ను ఓడిద్దామని చూస్తున్నావా? నేనా? ఆ, హ్మ్. ఝాన్సీ అమ్మా, చాలా టేస్టీగా ఉంది. ఎలా ఇంత పర్ఫెక్ట్ గా చేశారు? బంగారి, ఇప్పుడంతా ఎవరో ఆకలను ఆరోగ్యం కోసమో తినడం లేదు. అందరూ రుచి కోసం మాత్రమే తింటున్నారు. ఒక్క కడుపు మాత్రమే నిండితే సరిపోదు, మనసు కూడా నిండాలి. అందుకే మనం ముందు మనసారా తినాలి. అప్పుడే అది కాలాన్ని దాటి నిలబడుతుంది. ఇదిగో ఈ రాగి సంకటి నాకు మా అమ్మ నేర్పించింది. ఆవిడకి వాళ్ళమ్మ నేర్పించింది. ఆవిడకి వాళ్ళమ్మ నేర్పించింది. ఇలా ఎన్ని కాలాలు దాటుకుంటూ ఈ వంటకాన్ని తీసుకుని వస్తున్నాం. ఇది కేవలం వంటకం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యాన్ని నిలబెట్టే మన సాంప్రదాయం కూడా. ఈ తరం వాళ్ళకి దీని విలువ తెలుసా లేదా అని తెలియట్లేదు. ఇది ఎక్కడ నాతో ఆగిపోతుందోనని భయంగా ఉంది బంగారి. ఈ ఉప్పు చేపతో కలిపి రాగి సంగటి తింటే ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? చెప్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. రవి సార్, ఏంటి? రాగి సంకటి ఉప్పు చేపకూర సూపర్ కాంబినేషన్. అది చేస్తే అద్దరిపోతుంది. ఏయ్, అది నాకు చేయటం రాదని చెప్తూనే ఉన్నాను కదా, మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంటి? నాకు తెలుసు కదా, ఇది ఝాన్సీ అమ్మకి ఫేవరెట్ రెసిపీ. ఖచ్చితంగా గెలుస్తాం. బంగారి, ఇది మన కంపెనీ పరువు నిలబెట్టే పోటీ, పిల్లల ఆట కాదు. మీకంటే నాకే ఎక్కువ బాధ్యత ఉంది రవి సార్. మిమ్మల్ని నేను ఓడిపోనివ్వను. రండి. బంగారి, నువ్వు పదండి. ఏంటి మేడం, మనోడు పల్లెటూరు వంట అనగానే కనపడకుండా పోయాడు, పోటీ అనగానే పారిపోయాడా? రవి సార్ ఇటువైపు పల్లెటూరు వంటకాలు కూడా అదరగొట్టేస్తున్నారు.